వెల్కమ్ టు వి స్పార్కిల్ అంటే వినిలా స్పార్కిల్. పర్మనెంట్ ఐబ్రోస్ ఎవరికైనా లేకపోయినా, ఐబ్రోస్ తక్కువగా ఉన్నా, గ్యాప్స్ ఉన్నా, ఐబ్రోస్ మధ్యలో మనకు గ్యాప్స్ ఉన్నా, సో నీట్గా ఫేస్ ఎలిగెంట్గా కనపడాలి అన్నా మనం పర్మనెంట్ ఐబ్రోస్ చేయించుకోవచ్చు. పర్మనెంట్ ఐబ్రోస్ అంటే ఎక్స్ట్రా హెయిర్ పర్మనెంట్గా తీయటం కాదండి. ఎక్స్ట్రా హెయిర్ పర్మనెంట్గా పోవడానికి లేజర్ ట్రీట్మెంట్స్, హెయిర్ రిమూవల్ లేజర్ ట్రీట్మెంట్స్ అండ్ నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది పర్మనెంట్ మేకప్ అంటే ఈ ఐబ్రోస్ని థిక్గా చేయటం. సో ఒక షేప్తో, ఒక పర్మనెంట్ షేప్తో, ఒక మంచి పిగ్మెంట్తో అంటే డార్క్ బ్రౌన్ కానీ లైట్ బ్రౌన్ కానీ 2 పిగ్మెంట్స్ ఉంటాయి. సో ఆ పిగ్మెంట్స్తో మీకు నచ్చిన షేపు, మీకున్న షేప్లో కూడా మేము చేసి నీట్గా 1-2 సిట్టింగ్స్లో, అంటే ఫస్ట్ సిట్టింగ్లో మీకు కావాల్సినట్లు చేసి మళ్ళీ సెకండ్ సిట్టింగ్లో కూడా మార్పులు చేయొచ్చు. సో ఈ పర్మనెంట్ ఐబ్రోస్ వల్ల మన ఫేస్లో కరెక్ట్గా గీసినట్లు ఐబ్రోస్ ఉంటాయి. సో మనం ఎలా అయితే పెన్సిల్ వేసుకొని మనం మేకప్లో చేసుకుంటామో అలా ఒక 2 years వరకు అది నిలిచిపోతుంది. సో ఎవరికైనా పర్మనెంట్ ఐబ్రోస్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ పాయింట్ టు బి నోటెడ్, పర్మనెంట్ ఐబ్రోస్ అంటే వైట్ హెయిర్, అంటే ఐబ్రోస్లో చాలామందికి వైట్ హెయిర్ ఉంటుంది, అది మాత్రం బ్లాక్ అవ్వదు. సో అదొక టింట్, అంటే స్కిన్లోకి ఒక 2 లేయర్స్లోకి టింట్ అనేది, మెడికేటెడ్ టింట్ అనేది ఇంజెక్ట్ చేస్తారు. సో దీన్ని వైట్ హెయిర్తో సంబంధం లేదు, హెయిర్ కలరింగ్ కాదు ఇది. ఇట్స్ ఎ టింట్, అంటే మనం ఇప్పుడు ఇలా టాటూ ఎలా వేస్తే ఇలా స్కిన్ లోపలికి వెళ్తుందో అలా అనమాట. సో ఎవరికైనా నీట్గా ఫేస్ ఎలిగెంట్ లుక్ కావాలి అన్నా, ఒక స్టెప్ కలర్ ఎక్కువగా ఉండాలి అన్నా పర్మనెంట్ ఐబ్రోస్ తక్కువ ఉండేవాళ్ళు చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. ఐబ్రోస్ ఉండేవాళ్ళు కూడా, అంటే నాకు ఉన్నాయి కానీ నేను చేయించుకున్నా ఎలిగెంట్ లుక్ కోసం. సో అలా ఎవరైనా చేయించుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్, బుక్ యువర్ అపాయింట్మెంట్.